తెలంగాణలో రికార్డు స్థాయి దిగుబడులు, అన్నపూర్ణగా మారిన మన రాష్ట్రం. సక్సెస్ స్టోరీ ఆఫ్ తెలంగాణ ప్యాడీ ఈల్డ్. వెల్కమ్ టు సుజాత అగ్రి ఫార్మ్. ఒకప్పుడు సాగునీరు లేక ఎండిపోయిన భూములు ఈరోజు 1 కోటి ఎకరాల మాగాణంగా ఎలా మారింది? తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్లలోనే వరి దిగుబడిలో దేశానికి ఆదర్శంగా ఎలా నిలిచింది? అసలు ఈ అద్భుతమైన మార్పు వెనుక ఉన్న రహస్యాలేంటి? ఈరోజు మన వీడియోలో తెలంగాణలో వరి సాగు ప్రస్థానం మరియు దిగుబడులు పెరగడానికి గల ప్రధాన కారణాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గణాంకాలను అప్పటికి ఇప్పటికీ గనక మనము చూసుకున్నట్టయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన వరి ఉత్పత్తి కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండేది. కానీ అదే వరి ఉత్పత్తిలో 2023-24 నాటికి ఇది 270 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చేరుకుంది. సాగు విస్తీర్ణం కూడా 35 లక్షల ఎకరాల నుండి సుమారు 1.5 కోట్ల ఎకరాలకు పెరగడం ఒక విశేషం. పంజాబ్ తర్వాత దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో ఉంది. అయితే ఈ విధంగా పెరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కొండలపైకి పంపించి చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయి. అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా వేల సంఖ్యలో గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ వల్ల ప్రతి గ్రామంలో నీటి లభ్యత పెరిగింది. అలాగే మరొక కారణం కనుక చూసుకున్నట్టయితే, రెండవ కారణం నిరంతర ఉచిత విద్యుత్. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ను ఇవ్వడం వల్ల బోర్ల కింద సాగు చేసే రైతులకు ఎంతో మేలు జరిగింది. అలాగే మూడవ కారణం కనుక చూసుకున్నట్టయితే, పెట్టుబడి సహాయం మరియు ప్రోత్సాహకాలు. ప్రభుత్వాలు అందిస్తున్న రైతు బంధు, ఇప్పుడు దాన్నే రైతు భరోసా వంటి పథకాల ద్వారా సాగు ఖర్చులకు ముందే డబ్బు అందించడం ద్వారా కొంత రైతులకు వెసులుబాటు లభించింది. అలాగే సన్నబియ్యం సాగు చేసే రైతులకు క్వింటాలకు 500 బోనస్ వంటి పథకాలు కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. అయితే దీంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ రాబోయే వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆధునిక సాగు పద్ధతులు. డ్రమ్ సీడర్, వెట్ డైరెక్ట్ సీడింగ్, డిఎస్ఆర్ వంటి పద్ధతుల వల్ల కూలీ ఖర్చులు తగ్గడమే కాకుండా దిగుబడి పెరిగింది. అలాగే నానో యూరియా వాడకం, మేలైన విత్తన రకాలు RNR 15048 వాడకం పెరిగింది. దీనికి సంబంధించి కూడా మనం RNR 15048 అంటే తెలంగాణ సోనాకు సంబంధించి కూడా మనం సపరేట్ ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దామండి, దాని యొక్క ఉపయోగాల గురించి. ఇక నెక్స్ట్ వచ్చేసి 5వ కారణాన్ని కనుక మనం గమనించినట్టయితే, ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించడం, అలాగే దానికి MSPని అందించడం. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కనీస మద్దతు ధరతో అంటే MSP కొనుగోలు చేయడం వల్ల రైతులకు మార్కెటింగ్ భయం లేకుండా స్వేచ్ఛగా పంట చేసుకునేందుకు అవకాశం లభించింది. అలాగే మరొక ముఖ్యమైన కారణం, ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు, యాంత్రీకరణ. అలాగే నెక్స్ట్ 6వ రీజన్ కనుక చూసుకున్నట్టయితే, యాంత్రీకరణ. వరి నాట్లు వేసే యంత్రాలు, కోత మిషన్ల వాడకం వల్ల కూలీల కొరత అధిగమించడమే కాకుండా పంట నష్టం కూడా తగ్గింది. కాబట్టి ఈ విధంగా ఈ 6 రకాల కారణాలతో మనకు దిగుబడులు పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. అలాగే ఒకప్పుడు ధాన్యం కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడిన తెలంగాణ నేడు దేశానికి అన్నపూర్ణగా మారిందని చెప్పడం గొప్ప గర్వకారణంగా చెప్పొచ్చు. ఈ వివరాలన్నీ ఏదో గుడ్డిగా ఏదో ఒక అంచనా ప్రకారం చేసిన వివరాలు కాదండి. ప్రభుత్వం వెలువరించిన స్టాండర్డ్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఎకనామిక్ సర్వే 2025-26, అలాగే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023-24 ప్రకారంగా చూసుకున్నట్టయితే, ఇక దేశంలో వరి సాగు ఎక్కువగా చేస్తున్న టాప్ 5 రాష్ట్రాలను కనుక మనం గమనించినట్టయితే, అత్యధిక సాగు విస్తీర్ణం గల రాష్ట్రంగా యూపీ, ఉత్తరప్రదేశ్ను చెప్పుకున్నట్టయితే, అలాగే అత్యధిక సగటు దిగుబడిని పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా సగటు దిగుబడి సాధిస్తున్నారు. అయితే ఈ రెండు అత్యధిక విస్తీర్ణం మరియు అత్యధిక ఉత్పత్తి కలిగిన వాటికి ఉదాహరణగా తెలంగాణను చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణలో వరి సాగు చేయడం వల్ల కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి చాలా విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంది. కాబట్టి అది నెక్స్ట్ రాబోయే వీడియోలో సపరేట్ వీడియో చేద్దామండి. అయితే ముందుగా దీంట్లో షార్ట్కట్లో తెలుసుకున్నదగిన విషయం ఏంటంటే, వరి పంట మాత్రమే వేయడం వల్ల నేల సారాన్ని కాపాడుకోవడానికి సవాళ్ళు మరియు భవిష్యత్తు పరిణామాలను కనుక మనం చూసుకున్నట్టయితే, కేవలం వరి మాత్రమే కాకుండా నేల సారాన్ని కాపాడుకోవడానికి పంట మార్పిడి, క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా అవసరమని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సన్న రకాలను సాగు చేయడం ద్వారా మార్కెట్లో మంచి ధర పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మరిన్ని విషయాల గురించి మనం
సపరేట్ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చూశారుగా, కృషితో పాటు నీటి సౌకర్యం తోడైతే తెలంగాణ రైతన్న తలరాత ఎలా మారుతుందో తెలుసుకున్నాం. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను తోటి రైతులకు షేర్ చేయండి. వ్యవసాయం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన సుజాత అగ్రిఫార్మ్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్. అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ, బై బై. అయితే చివరగా ఒక మాట, స్వదేశిని ముద్దు విదేశీ వద్దు అనేది మన డైలాగ్ గుర్తుంది కదా.